చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. దానికి నిదర్శనం ఈరోజు రాము అన్న. ఒక 15 సంవత్సరాలుగా ఆయన ఈరోజు ఎలక్ట్రానిక్స్, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అయినా మీకు నేను సమానంగా పరిగెత్తాను, సమానంగా మీకు నేను ఉంటాను అనే దానికి ఈరోజు ఎలక్ట్రానిక్స్, ప్లాస్మా కానీ ఎల్ఈడి కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఐటమ్స్ మన పరికరాన్ని ఆయన ఎలక్ట్రిషియన్ చేసి మనకు చెడిపోయిన వస్తువుని కూడా మనకు మళ్ళీ దానికి ప్రాణం పోసి మన ముందు ఉంచుతున్నాడు. అలాంటి వారితో ఈరోజు మన ఇంట్లో చీఫ్ గెస్ట్, ఈ వారం గెస్ట్ అన్న. నమస్తే రావణ. చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్ట్రానిక్స్? 15 years నుంచి చేస్తాను. మీరు ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నారు? నాకు వేరే సోర్స్ లేదు కాబట్టి నాకు ఇదే పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇదే చేసుకున్నాను. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th వరకు. మీకు ఎలక్ట్రానిక్స్ చేసుకోవాలని, చెయ్యాలి అని, దీనికి ప్రాణం పోయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మామూలుగా వేరే ఏదైనా పని చేయకపోయినా అది ఎత్తాలి ఇది ఎత్తాలన్నట్టు నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ అయితే కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది, పాసిబుల్ అవుతుంది అన్నట్లు ఇది ఎంచుకున్నాను. అసలు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎందుకంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్న అర్థమైపోతుంది. అయినా మీరు కూడా ఎలక్ట్రానిక్ అంటే మీరు చదువుకుంది కూడా పెద్దగా కాదు, 10వ తరగతి 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ తోని ఇప్పుడున్న ప్లాస్మాని హ్యాండిల్ చేస్తున్నారు. దీనికి ఇంకా ప్రధానమైన ఏదో ఉంటది, మీకు బలమైన కారణం అదేంటి మాకు చెప్పాలన్నా? సాధించాలనే తపన మీలో ఉంది కాబట్టి మీరు మాకు చెప్పలేకపోతున్నారు. అది చెప్పండి. ఇప్పుడు మీరు తిరుగుతా ఉన్నారు నలుగురు మధ్యలో, మీకు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మీరు మాతో పాటు పరిగెత్తలేరు, అయినా కూడా ఈరోజు మాతో సమానంగా ఉన్నారు. దానికి బలమైన కారణం ఇవాళ మీరు ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి దానికి ప్రాణం లేని దానికి ప్రాణం పోస్తా ఉన్నారు. దానికి బలమైన కారణం మీ సంకల్పం ఏంటి? ఓపెన్ అవ్వాలి మీరు. ఇలా చెప్పండి. బలమైన కారణం అంటే ఏంటంటే మనకు ఇదే చేతనవుతుంది కాబట్టి ఇదే చేస్తానంటే ఉంటుంది. వేరే వేరే ఆలోచన అనేది రాకుండా మంచి డైవర్ట్ కాకుండా మనకి ఇదే పని, ఈ పని చేసుకుంటాం, ఈ పని చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్లు ఇది ఎంచుకున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చదువుకున్నారు మీకు? మాది వచ్చేసి ఆలూరు విలేజ్, జడ్చర్ల మండల్. మా ఫ్యామిలీ, మా నాయన రైతు, మా 2 అన్నదమ్ముల మేము. మా అన్నయ్య వచ్చేసి ఆయన రైతే. నేను ఒకటి మాత్రం ఇదొకటి ఎంచుకున్నాను, ఇదొకటి చేసుకుంటాను. ఇప్పుడు ఈ టెక్నికల్ అంటే జనరల్ గా ఈరోజు సాఫ్ట్వేర్, బీకామ్, బీటెక్, సాఫ్ట్వేర్ ఇలా అన్ని రంగాలలో సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి ఈక్వల్ గా సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. మీరు చేసే వరకు కూడా సాఫ్ట్వేర్. అసలు ఈ రంగానికి రావడానికి ఉంటుంది కదా, మీకు ఏదో ఒక ప్రధానమైన కారణం ఉంటుంది, ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి. ఏం కదా చెప్పండి. ప్రధానమైన కారణం అంటే నాకు వేరే ఆలోచన అన్నది ఏం రాదు నాకు. కాకపోతే నాకు మా అన్నయ్యనే నాకు ఎంకరేజ్ చేసిందంటే, మా అన్నయ్య మా వదిన ఎంకరేజ్ చేసి నువ్వు చేసుకోవాలి, ఇదే చేసుకోవాలి, ఇది ఏదన్నా చేసుకొని బతకాలి, రేపటి నాడు ఎవరు కాదు అన్నట్లు నాకు కొంచెం మా అన్నయ్య మా వదిన కాబట్టి. ఇప్పుడు రాము గారు, ఇప్పుడు మీరు చెప్పిన ప్రధానంగా ఈ రోజు మీరు ఎల్ఈడి ప్లాస్మా చేస్తున్నారు కదా, ఇవి కాకుండా ఇంకేమేమి చేయగలుగుతున్నారు మీరు? వాషింగ్ మిషన్లే కానీ, ఫ్రిడ్జ్లే కానీ, ఇంకేం మన టీవీలే చేస్తాం. మన కుక్కర్లు, రైస్ కుక్కర్లు, మిక్సీలు అవి చేసి. మీరు ఎప్పటి నుంచి ఈ రంగంలో కొనసాగుతూ ఉన్నారు, ఇంకా కొనసాగుతారు? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కొనసాగుతాను. కొత్త కొత్త ఐటమ్లు చేస్తాను. ఇంకా నేర్చుకోవాలని, ఇంకా చేయాలని చేసేస్తాను. మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? 2 బాబులు నాకు. ఒక బాబు చిన్న 2 years, ఒక బాబు 6-7 years ఒక బాబు చదువుతున్నారు వాళ్ళు. మీరు చేసిన రంగానికి మీ తల్లి నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఏం మా వాళ్ళు అంటే చాలా సంతోషపడ్డారు. మంచిగా ఎంచుకున్నావు, మంచిగా వేసుకుంటున్నావు, ఒకరి మీద ఆధారపడకుండా నీదేంతో నువ్వు తీసుకుంటున్నావు. మనదేంతో మనం చూసుకోవాలి. తల్లిదండ్రులు సాధనంత వరకు తల్లిదండ్రులు వెళ్తారు, అవతల మన గంటలు మనదేంతో మనం చూసుకోవాలి. మీరు ఎంచుకున్న రంగానికి ఫస్ట్ మీకు కాంప్లిమెంటరీ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఇచ్చింది మా అన్నయ్య. ఆయన మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు కదా, బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నేను ఇది చేస్తా, ఇది పోతా అంటే నన్ను వద్దనేవాడు కాదు. ప్రస్తుతం మీరు చేస్తున్న ఈ టెక్నికల్ వర్క్స్
వాళ్ళు ఇస్తున్న మీ రెస్పెక్ట్ కి ఇలా ఆ స్పందన అంటే వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ కి మీరు మీ స్పందన ఎలా ఉంటుంది? నాకు ఇంకా చేయాలనే ఆ సంతృప్తి ఎక్కువ అవుతుంది అన్నట్టు, సంతోషం అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు చేసే ఎంకరేజ్ వల్ల ఇంకా చేయాలి, ఇంకా ఏదైనా ఒకటి కనుక్కోవాలి, ఏదైనా ఒకటి లేటెస్ట్ గా మన ఓన్ గా డిసిషన్ తీసుకోవాలన్నట్లు అంత ఉత్సాహం వస్తుంది. సార్ ఇప్పుడు ఉన్న యువత అన్ని బాగుండి అన్ని బ్యాక్గ్రౌండ్ ఉండి అంత సపోర్ట్ ఉండి అంత ఫైనాన్షియల్ బాగున్నా కూడా వాళ్ళు కొంచెం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? రాంగ్ డొనేషన్ అంటే మనిషికి ఏదో ఒకటి ఉంటది, గోల్ ఉంటది, మంచి ఇది నేను సాధించాలి, ఇది నేను చేసుకోవాలి, అది పక్కన పెట్టేసి ఏదో విధంగా ఆలోచన చేస్తే మెంటాలిటీ ఎక్కడో డైవర్ట్ చేసేస్తారు దాన్ని. అట్లా ఉంచకుండా అదేందో ఆ గోల్ ఏందో మనం ఎంచుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గోల్ ఇచ్చినప్పుడు అదే నెరవేర్చుకోవాలని మనం కొంచెం పట్టుదల మీద ముందుకు జరగాలి. అలాంటి వాళ్ళు పేరెంట్స్ కి ఏమైనా మనోధైర్యం ఇవ్వగలుగుతున్నారు ఈ కాలంలో ప్రస్తుతం జనరేషన్ లో? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తలేరు. పేరెంట్స్ ని తీసేస్తారు, తల్లిదండ్రుల మాట పెడచోని పెట్టేస్తారు అన్నట్లుగా. తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఏదో నాకు చెడిపోతున్నట్లు అన్నట్లు ఫీలింగ్ తన పక్కకెట్టేస్తారు. వాళ్ళు చెప్పే మాటలు అంత పట్టించుకో. ఇప్పుడున్న యువతకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు? ఇప్పుడున్న యువత కంటే ఇప్పుడు చేసేది ఉన్నది ఏందో, మన టాలెంట్ ఏందో మనం ఉపయోగించుకోవాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడద్దు. మన టాలెంట్ ఏందో మనం చూసుకోవాలి, మన సొంతం పట్టుదల మీద పైకి రావాలి. మీలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే సలహాలు సూచనలు అలా ఏంటి? మాలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే మాక్సిమం మా వాళ్ళు సెటిల్ అవుతారు, ఏదో రకంగా సెటిల్ అవుతారు, ఏదో రకంగా మార్పు చేస్తూనే ఉంటారు. మాక్సిమం ఓవర్ అయితే ఖాళీగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకేదైనా టెక్నికల్ కోర్స్ కోసం మీ దగ్గరికి అవకాశం కోసం ఇస్తే మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీలాగా వాళ్ళకి తయారు చేసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా నా దానికోసం నేను ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు ప్రయోజనం చేసే ఆలోచన నాకు ఖచ్చితంగా చేస్తాను. నేను సంబంధం లేని క్వశ్చన్ అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. మీరు నాలా ఉంటే ఆలోచన చేసి చెప్పండి. మీ గోల్ ఏంటి? లైఫ్ గోల్? గోల్ అంటే ఇంకా నేను బతకాలి, నా చేతి కింద ఇంకెవరు ఇద్దరు వచ్చిన 10 మంది వచ్చిన బతికించినంత స్తోమత నాకు శక్తిని నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది వరకు ఉన్న గవర్నమెంట్ మీకు ఎలాంటి ఆర్థిక సాయం అన్నా కానీ ఏదన్నా వికలాంగులకు సహాయం చేయాలి అందులో మీరు ఏమైనా బాధ్యులు అంటే ఏదన్నా మీరు తీసుకున్నారా? నేను తీసుకున్నాను. నేను దీనికాడ తక్కువ రాంగ్ ఏం చెప్తున్నాను, దీనికాడ మాత్రం నాకు కరెక్ట్ గా మంచి సాయం చేసింది. ఇప్పుడు ఇలాంటి మీలాంటి వాళ్ళు చాలా వేలలో ఉండొచ్చు, అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం చేయాలని మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఏమన్నా వాళ్ళకు ఏమైనా హ్యాపీ చేస్తున్నారు? చేస్తున్నామని ఏమైనా లోన్లు అడిగితే ఇచ్చేటట్లు ఉండాలి. లోన్లు అడిగితే బ్యాంకుల్లో లోన్లు అడిగితే కూడా ఇయ్యరు. కొంతమంది ఏం చేస్తారు, మీకేంది, మీకేముంది, మీ ఆస్తులు ఏంది, ఆస్తులు అడుగుతారు కానీ వాళ్ళ టాలెంట్ ఏంది అనేది అజ్జుగారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీరు ఏమన్నా వికలాంగుల నుంచి ఏమైనా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నారా? ఏం లేదు సార్, చేయాలనుకుంటే వాళ్ళు ఏదైనా అడిగితే కొంచెం చిన్న చూపు చూడకుండా వాళ్ళకి కొంచెం వెనుక ఉండి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏదైనా లోన్స్ ఉంటాయంటే ఇచ్చేయండి. ప్రస్తుతం మన ప్రాంతం వాళ్ళు సీఎం గా కొనసాగుతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా మీరు అప్పీల్ చేస్తున్నారా వికలాంగుల నుంచి? ఏం లేదు సార్, చేసేది ఒకటే, మా వికలాంగ తక్కువ చూపు చూసుకోకుండా మాకు కొంచెం ఏదైనా సపోర్ట్ చేసి ఇట్లా లోన్ లాగా ఇచ్చేసి సొంత బిజినెస్ చేసుకోవడానికి మాకు హెల్ప్ చేస్తుంది ఆశిస్తాం. చూస్తుండగా ప్రస్తుతం మనం ఏంటి, మనం ఎలా బతుకుతున్నాం, ఎలా చేస్తున్నాం, అది నేటి సమాజానికి మనం వచ్చే మెసేజ్ ఏంటి? వికలాంగులు కూడా మనకు సమానంగా ధీటుగా ప్రయత్నం చేస్తున్నారు. మనం అన్ని అవయవాలు కరెక్ట్ ఉన్నా కూడా సమాజం మీద దేశం మీద మాకేమి ఇస్తున్నారు అనే దానికన్నా మనం దేశానికి ఏమిస్తున్నాం, సమాజానికి ఏమిస్తున్నాం, పేరెంట్స్ కి కన్న తల్లిదండ్రులకు ఏమిస్తున్నాం అనే ఆలోచన చేసి ప్రతి యువకులతో ప్రతి వికలాంగులు ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆశిస్తూ ఇప్పటికి మనకు ఒక వికలాంగుడు అన్న రామన్నట్టు మన దగ్గర మీటింగ్ న్యూస్ తో ఇలా వాళ్ళు కొన్ని ఓపెన్ అయ్యారు. సో దానికోసం మీరేమన్నా చెయ్యాలి, సాధించాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అది ఉంటుంది, దానికోసం ప్రయత్నించండి. అనవసర దాంట్ల కోసం మీరు రోడ్డు మీద పరిగెత్తకండి. కావాల్సిన దాంట్ల కోసం పేరెంట్స్ కోసం, మన కోసం, మన జీవితం కోసం, మన దేశం కోసం ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. ఈరోజు మన గెస్ట్ రాము అన్న. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.